పరిస్థితులు కలగవా? నువ్వు ప్రార్థన చేయకపోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. విన్న వాక్యం అది విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. కానీ ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళి ప్రార్థించడం మోకరించి పరిశుద్ధాత్మ తప్పకుండా సహాయం చేస్తాను. నేను సహాయం చేస్తానని చెప్పట్లే, కానీ నీ దేవుడు చేస్తాను, నా దేవుడు చేస్తాను, మన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకో ఈ మాట నా కోసమే దేవుడు మాట్లాడుతుంది. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చాను. ఈరోజు నేను ప్రార్థన చేయాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థించాను. సంఘంలో సంగతి నాకు అవసరం, కానీ దేవా నన్ను ప్రేరేపించు, సేవకులకు నన్ను ప్రేరేపించు. ఈరోజు నేను ప్రార్థన చేయడానికి నాకు అవకాశం సంఘంలో ఇవ్వండి ప్రభు. నాతో మాట్లాడండి ప్రభు, నాతోనే మాట్లాడండి. నా జీవితాన్ని, నా భక్తిని, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఇదిగో నా వంతు పనిగా సంఘాన్ని కట్టడానికి, నా వంతు పనిగా సేవకుల కుటుంబం కొరకు, నా వంతు పనిగా పరిచారకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. కానీ నా కుటుంబాన్ని కట్టే విషయంలో నేను ఎక్కడైనా లోటుపాటు ఉన్నాయేమో అది సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నాతో ఈరోజు మాట్లాడండి అని వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ మనం ఎటుపోతున్నాం? భక్తి జీవితం రక్షణ అయితే పొందాం, పాపం అయితే తొలగించుకున్నాం. శాఖల వారు గతంలో గాడిదల మీద బట్టల మూటలు కట్టేవారు కదా, అటు ఇటు కట్టి మధ్యలో మళ్ళీ దానిపైన ఏదో వేసేవారు. ఎంత మూట మోసింది? దానికంటే ఈ లోకంలో భయంకరమైన పాపం అనే బరువు దించాను నేను. అది ఎటు వెళ్ళిపోతుందో అనుకుంటాం మనం. కానీ ఆ బట్టల మూట పెట్టి నువ్వు రేవు దగ్గరికి వెళ్ళంటే రేవు దగ్గరికి వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మూట దించుకున్నట్టు మనం, పాపం దించుకున్నట్టు మనం, దోషం దించుకున్నట్టు మనం, శాపం నుంచి విడుదల పొందినట్టు మనం, కొట్టబడుతున్నట్టు మనం, అనేక విధాలుగా హింసింపబడుతున్నట్టు మనం, లోకంలో నుంచి వెలువయబడుతున్నట్టు మనం, ఈ లోక మాలిన్యాన్ని, లోక పాపం నుంచి విమోచించబడి క్రీస్తు రక్తంలో కడబడి విడుదల పొంది విమోచించబడి స్వాతంత్రంగా చేయబడినట్టు మనం ఎక్కడికి వెళ్తున్నామండి? గాడిదేమో సొంత యజమాని చెప్పినట్టుగా ఆ రేవుకి వెళ్తుందా? మన సొంత యజమాని నీ కోసం తన అతిథి కుమారుని పంపించి రక్తము కార్చి నీకు జయమునిచ్చి స్వతంత్రంగా చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఎక్కడికి వెళ్తాను? మనం వెతుక్కుపోతున్నామండి. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు. నీకు మనశ్శాంతి ఉందా? నీకు నెమ్మది ఉందా? నీకు ధైర్యం ఉందా? నీకు బలం ఉందా? నీకు ఆధారం ఉందా? ఈ రోజున ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోగలుగుతుంది ఒక సామర్థ్యత నీకు ఉందా? ఎక్కడ పోతుంది? నిండా ఆలోచన, మనసు నిండా వేదన, హృదయం నిండా బాధ, దుఃఖం, కన్నీరు, ఇవే మిగులుతున్నాయి. దీని అంతటికి కారణము అపవాది కాదు. 100% చెప్తాను, అపవాది కాదు, నీవే. దేవుడు కూడా కాదు, అడగకపోవటం నీవే కారణం. యేసు ప్రభువులు నాకు మేలు జరుగుతుందని తెలుసా తెలియదు? యేసు ప్రభు నాకు దేవిస్తానని తెలుసా తెలియదు? తెలుసు కదా. మరి ఎందుకు చెయ్యం మనం? కొంచెం విడుదల వచ్చింది, ఇంకా మనకు అవసరం చేసేది. విడిపించేసాడు, ఇంకా అవసరం లేదు. విమోచించేసాడు, ఇంకా అవసరం లేదు. మనం పరిశుద్ధులమే, మనం నీతిమంతులమే, ఆయన కృపకు పాత్రలమే, ఆయన కనికరం పొందేసాం, ఆయన దయని పొందేసాం. ఇంకా మన బ్రతుకునంతకాలం ఆయన దయ మన మీద ఉంటాం. ఇదే మన ఉద్దేశం. అంతే. దీన్ని ఏమని ఇంక ఆలోచన కలిగి ఏమని అనుకోవాలన్నా తెలియదు. నిజానికి సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలట తన ఇల్లు కట్ట 3 రాళ్ళు ఏం చేసింది? మరి ఎలా ఉన్నాం మనం? మేము ఇంటికి అత్తగారింటికి వచ్చేటప్పుడు గుణవంతైన భార్యగా వచ్చావా? సౌందర్యవంతురాలుగా వచ్చావా? అత్తమామను చూసి ఒక చక్కటి ఇల్లాలని నా ఇంటికి కోడలుగా పంపించాలని చెప్తే తను కాపాడుకోలేని స్థితిలో ఉన్నావా? యజమానుడు వెళ్తున్నాడు, యజమానుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం, ఏమన్నాం, అందుకని మనం అడగవలసింది. అయ్యా, నాకు ఇచ్చిన నా యజమానుడు అందులో పొలంలో ఉన్నాడు, నా యజమానుడు అక్కడ ఉన్నాడు. ఆయన అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు గారి యొక్క భార్య రెబెకా విషయంలో ఇక్కడ మధ్యవర్తిగా ఉన్నట్టు ఎలీయేజరు అదిగమ్మా అక్కడ యజమానుడు అంటే ఏడంటే అది కూడా కనపడతాడు. కనిపిస్తున్నాయి, వెళ్తా ఉంది. ఆ గాడి దిగి చక్కగా వెళ్ళిందా లేదు, యజమాని దగ్గరికి వెళ్ళింది. ఆయన ఎప్పుడు చూడలేదు, విశాఖను రెబెకా చూడలేదు, రెబెకా విశాఖను చూడలేదు.
కానీ కేవలం దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని వాగ్దానం, దేవుని మాట. ఎన్నో మార్లు మనకు వాగ్దానాలు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు మన జీవితాలు చేశాడు, ఎన్నెన్నో మేలు చేశాడు. అవి లెక్కకు మించిన కార్యాలు చేస్తాడు. ఈ చిన్న కార్యాన్ని చేయడానికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నువ్వు కన్నీరు కలిసి ప్రార్థన చేస్తావు. ఒక 3 రోజులు ఉపవాసం ఉంటుంది, లేదా ఒక వారానికి 1 రోజు ఉపవాసం ఉంటుంది. కన్నీళ్ళు విడవక ప్రార్థన చేయి. దినానికి 3 ప్రార్థన చేయి. నీ సొంత పురుషుని నీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నీ సొంత భార్యని కాలు దగ్గర తీసుకొచ్చి నీకు లోబరిస్తాడు దేవుడు. నీ సొంత భర్తను తీసుకొచ్చి నిన్ను అల్లుకున్నట్లుగా చేస్తాడు. కానీ మన మాట, మన విధానం, మన ప్రవర్తన, మన నడవడికి ఎలా ఉండాలంటే, సరే ఆయన జోతగానే ఉండే, ఏమయ్యా ఎక్కడ ఉన్నా భోంచేసామని అడిగితే ఏం పోతుందా? ఆడక మనం చేసే పని, మనకి వచ్చే ఆలోచన అంటే అక్కడికి వెళ్ళాడు, జోదానికి వెళ్ళాడు, తాగడానికి వెళ్ళాడు. తాగడానికి ఎక్కడో తింటారులే, మనకెందుకంటే నీ మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నీ మీద మనసు ఎక్కడికి కలుగుతుందండి? ఇదేనా మన భక్తి? ఇదేనా మనం పొందుకున్న రక్షణ? భర్తకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ చేతిలారా నీవే నాశనం చేసుకున్నట్టు నీ జీవితాన్ని. ఇంకెవరో చేసేది లేదు. ఇందులో శత్రువు కాదు, దేవుడు కాదు. రెండోదిగా నేను ఒక మాట చెప్తాను. లోకంలో అనేక మంది ఇలాగంటున్నారు, అలాగంటున్నారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇలా చేశారు, అలా చేశారు, అలా అంటారు అని చెప్పి నా కుటుంబం అందుకు ఇలాగ అయిపోయింది, వాళ్ళు మాట్లాడినాను, వీళ్ళు మాట్లాడినాను, వాళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలాగన్నారు అనుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటాం. ఎవరి మాట వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది? నీ నోటి మాట వల్లే నాశనం అవుతుంది. అనుకోవద్దు దయచేసి, ఇది నిజమే, బైబిల్లో చూపిస్తాను మీరు. మన నోటి మాటని మనము అదుపులో ఉంచుకోం. తన నోరుని కాచుకునేవాడు తాను కాపాడుకున్నాడు. సామెతలో చెప్తాను, అవునా కదా? చదివారా? తన నోరుని కాచుకునేవాడు తాను అంటే తను ఒక్కడనే సంరక్షించుకోవడమే కాక తన కుటుంబాన్ని కూడా సంరక్షించుకుంటాడు. అలాగే ఇప్పుడు ఎవరు మోషే అన్నాడన్నా, నరసింహ గారు అన్నారా, జ్యోతి అన్నదా, ప్రభావత్ గారు అన్నారు, వీరి వల్ల నీ కుటుంబానికి ఇబ్బంది కలిగింది. 100 మాట్లాడి, 1000 మాట్లాడి, 1,00,000 మాట్లాడి, బయట ఎన్నంటే అనుకోని నీ నోటి మాట దేవుడు గుడిపరుస్తాడు. అలాగే ఎందుకంటే నువ్వు రక్షణ పొందవు. నీ నోటి మాట దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు బాధపడవచ్చు, నా ఇల్లు ఎలాగ అయిపోతుంది, నా కుటుంబం ఎలాగ అయిపోతుంది, నా బిడ్డల పరిస్థితి, నా పరిస్థితి ఎలాగ అయిపోతుంది, నీ మనసులో నువ్వు కృంగిపోయి నేల మట్టి కృంగిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇది గుర్తుపెట్టు. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు వదిలేస్తాడు? నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు వదిలేస్తాడు? దేవుడు నువ్వు ప్రార్థనకు వస్తే నిన్ను విడిచిపెట్టేసే దేవుడు, రాకపోతే విడిచిపెట్టే దేవుడు కాదు, వస్తే విడిచిపెట్టే దేవుడు కూడా బంధం చేసేస్తాడు. నీవు నా సొత్తు, నా స్వరక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాను, సంపాదించుకున్నాను. ఒకసారి తన అప్పు అయిపోయినప్పుడు నిన్ను ఆయన వేరుగా ఎప్పుడు ఉండలేదు. ఆయన గురించి నేను దాటిపోతున్నాను. అందుకే నా పరిస్థితి అంత అగామనం అయిపోతుంది, నా బ్రతుకంతా విచ్ఛన్నం అయిపోతుంది, నా కుటుంబం అంతా విచ్ఛన్నం అయిపోతుంది. అందుకే నాకు మనశ్శాంతి లేదు, అందుకే నాకు నెమ్మది లేదు, అందుకే ఆదరణ లేదు, అందుకే నేను ఎక్కడక్కడ ప్రశాంతంగా శాంతియుతంగా నెమ్మదితో కూడి ఇంత భోజనం చేయలేకపోతున్నాను. ఇది ఎవరు తప్పంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన కుటుంబానికి ఆదరణ కట్టుకున్నట్లుగా ఉండాలి తప్ప మన నోటి మాట చేసి మన కుటుంబాన్ని మనం విచ్ఛిన్నం చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారండి, ఎవరో ఇలాగన్నారండి, వాళ్ళు అలాగన్నారండి అంటే దేవుడు నోటి మాటల నుంచి వచ్చే ప్రతి మాటకి నీకు నొప్పు కలగకుండా చూస్తాడు. ఇతరుల నుంచి వచ్చే నోటి మాటను బట్టి నీకు నొప్పు కలగడం అంట. మరి ఎవరి మాట వల్ల కలుగుతుంది? దీని గురించి యోచన చేస్తే మన మాట వల్లే కలుగుతుంది.
నా మాట వల్ల నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, నా నోటి మాట వల్లే నా సంఘం పాడైపోతుంది, నా నోటి మాట వల్లే నా చుట్టూ ఉన్న సమాజం కానీ, నా గ్రామం కానీ, నా వీధి కానీ, నా తోటి వారు కానీ విచ్ఛిన్నం అయిపోయిన కారణం ఏంటంటే అందరూ నాకు దూరం అయిపోయిన కారణం నా నోరు బాలే. అందుకే భక్తులు ఏమంటే నీ నోటికి కళ్ళెం పెట్టారు. దేవునికి స్తోత్రం. గాడిద నోటికి ఎద్దు మూతికి సిక్కం తొడిగినట్టుగా నీ నోటికి ఏం చేయాలట? కళ్ళెం. ఊరకనే ఇచ్చికి మాట్లాడకూడదట మనోడు. ఇప్పుడు ఆ పుట్టోడు ఉన్నాడండి అభి, తల్లిదండ్రులు ఏమన్నాడు? వాడు ఏదో చిన్న పొరపాటు చేస్తాడు, ఇష్టం తిట్టకూడదు, ఏదో మాట మాట్లాడకూడదు వాడు దగ్గర తీర్చుకుని అలా కాదు నన్ను అలా చేయకూడదు అని చెప్పి నీ మనసులో నుంచి వచ్చే నిజమైన ఆ హృదయపూర్వక వచ్చే మాట ఏంటంటే దేవుడు నీకు బహుగా దీవించును గాక, వీటి చెడ్డ వాటికల నీకు దూరం అవును గాక అని చెప్పి వాడు ఎలాగ ఉండాలనుకుంటున్నాడో, నువ్వు ఎలా నీ కొడుకుని చూడాలనుకుంటున్నావో, నీ కూతురుని చూడాలనుకుంటున్నావు, అలాగే నువ్వు దీవించు. కలెక్టర్ కావాలా, లాయరా, డాక్టరా, ఒక సేవకుడా, వ్యాపారవేత్త, ఏ స్థితి, ఐఏఎస్, ఒక మంచి ఏ ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నావు, ఆ విషయంలో నీ కుమారుని దీవించు. ఉదయం లగ్నాన్ని ప్రార్థన చేసి ఆ చదువు వాడికి నువ్వు చేసే ప్రార్థనకి తోడపడి, హల్లెలూయా, నువ్వు చేసే ప్రార్థన చదువుకు తోడపడి నువ్వేదైతే మనసులో నా కొడుకు ఈ గొప్ప వైద్యుడు అవ్వాలి, గొప్ప డాక్టర్ అవ్వాలి, గొప్ప సేవకుడు అనుకున్నావో, దేవుడు ఆ యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి ఆ స్థితిలోనే దేవుడు నీ కళ్ళ ముందే ఖర్జూర వృక్షం ఫలించినట్లుగా నీ ముందే నీ కుమారుడు ఫలిస్తాడు, నీ కుమార్తె ఫలిస్తాడు. కారణం ఏంటంటే మొదట మనం రెస్పెక్ట్ అనేది భర్తలో కూడా భార్యను ప్రేమించాలి. మన సొంత శరీరానికి 100 సార్లు పురుషులు ఆడవాళ్ళ కంటే మంచి పురుషులు ఎక్కువ తయారయ్యారు. పౌడర్లు రాసుకోవడం, క్రీములు ఎక్కించుకోవడం, ఈ షర్ట్ బాగుందా, ఈ ప్యాంట్ బాగుందా, ఈ షూ బాగుందా, ఈ చెప్పులు బాగున్నాయి, ఏ కలర్ బాగున్నాయి, షర్ట్ అయిందా, ఈ డ్రెస్ మ్యాచింగ్ బాగుందా, ఇలా ఇప్పుడు మగలు ఎక్కువైపోయి. ఇంతకుముందు స్త్రీలు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలాగే, కానీ అలాగ అందరూ ఉన్నారని కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీ సాధు వలే ఉంటారంట, సారాయి వలె. ఎక్కడ ఉన్నారండి? దేవుడి సన్నిధిలో మనం కనపడాలి. దేవుడు ఎవరో చూస్తున్నట్టు, వాళ్ళు చూసినట్టు కాదు, కానీ దేవుడు చూసినట్టు మనం నడుచుకుంటే మన కుటుంబంలో పరిస్థితులు రావు. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సుడిగారులు లేదా ఈ పెను తుఫానులు, ఈ అలలు మన కుటుంబం మీద, మన ఇంటి మీద కొట్టం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాటిని కొట్టకుండా నువ్వు చేసే ప్రార్థన నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ కంచి వేసేస్తాయి. ఆ కంచులను ఉంటావు. యోబు చుట్టూ, యోబు 1:10 చెప్తాడు, ఆ యోబు చుట్టూ కంచి వేశాడు దేవుడు. మరి యోబు మనుషులేగా, యోబు చుట్టూ వేసిన దేవుడు నీ చుట్టూ అయినా. యోబు దివారాత్రులు జనానికి ప్రతి మారు బలులు అర్పించేవాడు. కనీసం ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తే నీ బిడ్డలకి, నీ భర్తకి, నీకు, ఆ కుటుంబానికి సంరక్షణ చుట్టూ కంచి వేస్తాడు. చెడిపోయినట్టు, పడిపోయినట్టు, విచ్ఛిన్నమైపోయినట్టు, చెదిరిపోయిన మళ్ళీ మన జీవితాలు, మన బ్రతుకులు, మన భక్తిని, మన కుటుంబాన్ని కట్టడానికి మన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి కన్నీరు గార్చి ఒంటరిగా ప్రార్థన చేయడం, సేవకుని పిలువు, కుటుంబాన్ని సేవకుని పిలువు. మొత్తం ఏకేం చేయ, నేను 2 రోజులు ఉండాలనుకున్నాను, 3 రోజులు ఉండాలనుకున్నాను, నాకు కొంచెం నాకు భారంగా ప్రార్థన చేయడానికి నాకు సహకారం ఉంటుంది. దేవుడు పంపిస్తాడంటే నీకు ఆ మనసు రావాలి కానీ, దేవుడి స్తోత్రం. ప్రార్థన కలుగుండాలి, నీకు మనసు రావాలి కానీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు ముందు మందిరంలో నీతో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ప్రార్థన మించింది ఆయుధమేముంది? ప్రార్థన మించిన విజయమేముంది? ప్రార్థనకు మించింది ఏమైనా ఉంది ఈ లోకం అంటే? ఏది లేదు. ప్రార్థనే అపజయాల్ని జయాలుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. ప్రార్థన ద్వారా ఈ కుటుంబాన్ని కట్టుకునేందుకు, సంఘముని కట్టుకునేందుకు, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కట్టుకునేందుకు ప్రభు మనందరికీ సహాయం చేసిన గాక. ఆమేన్. ఆమేన్.